నుంచి ఎలక్షన్ లా వార్డు మెంబరుగా పోటీ చేసిన ఉన్న పొలము అమ్మేసి కౌన్సిలర్ గా పోటీ చేసిన నీకు వద్దురా బిడ్డ, నాకు సర్పంచ్ గిర్పంచ్ వద్దురా బిడ్డ. అన్నా నువ్వు ముందుండన్నా, నీ వెనకాల మేము ఉంటామన్నా అన్నారు. ఇప్పుడు వాడు ప్యానలతో నా వెనకాల ఎవరు లేకుండా అయిపోయారు నా బిడ్డలు. మొత్తం చేసిందా వెంకటి గారే. బిడ్డ వెంకటి ఏడున్నావు బిడ్డ? ఒక్కసారి సమ్మక్క గద్దె కాడికి రా బిడ్డ. ఎంత పని చేస్తుండ్రా నా బిడ్డల్లారా. నమస్తే అన్న. ఏంది బిడ్డ వెంకటి, నీ ఒంటి మీద ఈ కలరేంది బిడ్డ? గెలిచిన పార్టీలో డాన్స్ చేసి వస్తున్నావు బిడ్డ. నీ డాన్స్ ఏమైనా డిస్టర్బ్ చేశానా బిడ్డ? పర్లేదన్నా. లేదు నా బిడ్డ, నా మానవులు నేను ఊర్లన్నీ తిరిగి సున్నం వేసుకుంటుంటే అన్నా లింగన్న సున్నం వేసుకునేవాడు తెల్ల బట్టలు వేసుకుని సర్పంచ్కి ఎందుకు పోటీ చేయకూడదన్నా అన్నా. ఇప్పుడు చూడు, తోడ దొడితే సమ్మక్క గద్దె కడకు పెడితే ఇప్పుడేమో సున్నం వేసుకోలేను, ఇంటికి పోలేను. నీకేం పాపం చేసినాడు నా బిడ్డ? 100% నువ్వే గెలుతుంటాడు అన్నా. ఏమన్నా తోడగొట్టిందన్నా, అయినా నువ్వు ఓడిపోవడం ఏంటన్నా? ఓట్లు రీకౌంటింగ్ చేపిద్దామన్నా. రీకౌంటింగ్ మనకి ఎన్ని ఓట్లు వచ్చాయి తెలుసారా? 4 ఓట్లు. అయినా రీకౌంటింగ్ చేపిద్దామన్నా. నాకు తెలుసు. ఏంట్రా రీకౌంటింగ్ చేయించేది? రీకౌంటింగ్ చేస్తే బట్టుకొచ్చిన 4 ఓట్లు కూడా అట్టేపోతాయిరా నా బిడ్డ. నువ్వు పోరా బిడ్డ, నా బాధలే నన్ను పడతానులే కానీ ఎలక్షన్ చూచన్నా. నెక్స్ట్ ఎలక్షన్ లో నిన్నే సర్పంచ్ గా గెలిపిస్తానన్నా. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అంటే రే బిడ్డ. అన్నా ఒక్కసారి అంటే ఒక్కసారి నిన్ను సర్పంచ్ ఇంట్లో కూర్చోబెట్టి నీ కళ్ళలో ఆనందం చూసి చచ్చిపోయినా పర్వాలేదన్నా. నా కళ్ళలో ఆనందం, నా కళ్ళలో ఆనందం చెప్పి నా 2 కళ్ళలో పొడిచారు కదా నా బిడ్డలారా. నువ్వేంది బిడ్డ డ్యూటీ చేస్తున్నావా? ఇప్పుడు నన్ను ఎవరు అటాక్ చేస్తారు బిడ్డ? నీ సిన్సియారిటీ పాడుగాను. ఒకసారి కళ్ళ తోడు పిచ్చి బిడ్డ, భయం వేస్తుంది. అన్నా లింగన్న మీరు వచ్చేసానా అన్నా? పడన్నా ఓట్లేసొచ్చాం పడన్నా. కుద్దుడే కుద్దుడు అంతే పడన్నా. ఇప్పుడు కుద్దుతాడంట. అన్నా నువ్వు నా లింగాల, నువ్వే నా సర్పంచ్. ఇది ఫిక్సానా? నా ఓటు నీకేనా? పడనా ఓట్లు కుద్దుడే కుద్దుడు పడనా. ఇప్పటి వరకు ఆడిపోయినావు బిడ్డ. నేనన్నా నేను రాత్రి బాటలు ఇచ్చావు కదా, అవి తీసుకొని ఊరు బయట కూర్చొని నా లింగని సర్పంచ్ ఏమైనా గెలిపించాలి అని ఆలోచిస్తూ తాగుతూ కూర్చున్నాను. నా బిడ్డలారా, నాకు ఓట్లేడు రాను. మీకు మందు వస్తే ఓట్లు అయిపోయి కౌంటింగ్ అయిన తర్వాత వస్తారు నా బిడ్డలారా. ఓటింగ్ కౌంటింగ్ కూడా అయిపోయిందన్నా. సర్పంచ్ లింగనా జిందాబాద్, సర్పంచ్ లింగనా జిందాబాద్. అలా ఈ ఆనంద సమయంలో 4 యాటలు తగాల్సిందే, 4 ఫుల్ బాటిల్ దిగాల్సిందే. మీ చెట్ల కిందికి వెళ్ళి మళ్ళీ కుద్దుడు 4 ఏటలు తెగాలంటారా? 4 ఏటలు నన్ను పోయినా నేను ఓడిపోయాను నా బిడ్డ. మజాకులు లేకన్నా నువ్వే లోని తరిగిన లోని కత్తేనని బతికా. ఈ బిడ్డ నన్ను పొగుడుతున్నాడా తిడుతున్నాడు రా. అట్లా సర్పంచ్ పదవికే 10 లక్షలు ఖర్చు పెట్టినావు. నువ్వు ఓడిపోయినా నేను నమ్ముతానా? నమ్మనా? అందుకే నా ఖర్చుల నాటిగా పెట్టించి మీ ఓట్లను ఎగస్పాటి చేశారు నా బిడ్డలారా. అవునరా, ఆ ఎల్లిగాడు మల్లిగాడు గిల్లిగాడు ఏడి? మనోళ్ళంతా సర్పంచ్ లింగాన్ని ఏ విధంగా గెలిపించాలి అని ఊరు బయట చెట్ల మీద కూర్చొని స్కెచ్ గీస్తున్నారన్నా. మీరు ఫుల్గా తాగి స్కెచ్ల మీద స్కెచ్లు గీయడం వల్ల నేను ఓడిపోయాను నా బిడ్డలారా.
ఈ తొక్కలో సర్పంచ్ గిర్పంచులు వద్దాను. నెక్స్ట్ ఇయర్ నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే, అసెంబ్లీకి వెళ్ళాల్సిందే, బల్లాలు గుద్దాల్సిందే, మైకి తిరగాల్సిందే, అంటే మీరు రాజస్థాన్ రావాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అంటాడంటారు నా బిడ్డ. అన్న నెక్స్ట్ ఇయర్ నువ్వు ఎమ్మెల్యే గెలిచేంత వరకు మేము ఆ చెట్ల కింద కూర్చుంటాం, ఆ చెట్ల కింద సమానవుతాం. అప్పటి వరకు మాకేం కావాలన్నా అన్ని ఆ చెట్ల కింద పంపించాను. ఎమ్మెల్యే లింగా జిందాబాద్, ఎమ్మెల్యే లింగా జిందాబాద్, ఎమ్మెల్యే లింగా జిందాబాద్. నా కార్యకర్తలు ఏంటి బిడ్డ ఒక్కొక్కరు ఒక రకంగా ఉన్నారు. నువ్వేది బిడ్డ? అబ్బో నీ డ్యూటీ ఏం డౌట్ బిడ్డ? ఇప్పుడు నన్ను ఎవరు అటాక్ చేస్తారు బిడ్డ? ఇంత సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నావు నువ్వు. సర్పంచి, ఓ సర్పంచి, ఎక్కడున్నావు నా లింగ సర్పంచి? ఎక్కడున్నావు? నమస్తే సర్పంచి. రా బిడ్డ రా. నీకోసమే సర్పంచి ఊరు మొత్తం తిరిగేస్తానా. నువ్వు సమ్మక్క గద్దెల కాడ సమ్మగా కూర్చున్నావు సర్పంచి. ఎందుకు బిడ్డ చచ్చిపోయిన పాముని సర్పంచి అని చంపుతావు? అబ్బో నువ్వు గట్లన గురు, నాకు భయం అవుతుంది. ఏరా లింగా నేను ఏమన్నారా? మనకు సర్పంచ్ గిరి ఎందుకురా అన్న. నువ్వు ఏమన్నావురా? మనం గెలవడానికి మన కులపోళ్ళ ఓట్లు సాలే అంటే కదా. ఆ కులపోళ్ళు నేను కుక్కన్నట్టు తంతే సమ్మక్క గద్దెల కాడికి వచ్చి పడ్డా. మన కులపోలు నా బిడ్డలే అనుకున్న బిడ్డ. ఎట్లా అనుకుంటావురా లింగా? నువ్వు ఎట్లా అనుకుంటావురా? కులాన్ని నమ్మినవాడు ఎవరు బాగుపడ్డారా? అవురా కావాలెవర్రా? నేను సర్పంచ్ గా గెలిస్తే నన్ను ఎవరైనా అటాక్ చేస్తారని ముందే గన్మెంట్ పెట్టుకున్నాను బిడ్డ. అంటే నువ్వు ఓడిపోయిన తర్వాత నేను అటాక్ చేస్తానని తెలియదారా? అవ్వో ఆరు లేదు చూలు లేదు, కొడుకు పేరు సర్పంచ్ లింగం అన్నాడట. అవురా ఒక సర్పంచ్ అటాక్ చేస్తా నా పాలక్యాను. అరే చుక్కల కాపాడ్డావు, తుప్పులు చేసి బరిలో తౌడు ఎత్తా బిడ్డ. ఇది నీ గన్మెనిగిరి. అవురా లింగా నువ్వు చెప్పు, మన నీ గుర్తేంద్రా? గాలి. ఏంటి గాలి బిడ్డ? గాలిని ఎవరైనా గుర్తుగా పెట్టుకుంటా? అంటే గాలి అందరు అని పీలుస్తారు బిడ్డ, అందరికి గుర్తుంటుందని గాలి గుర్తు పెట్టా. గాలి కంటికి కనబడదాన్ని గుర్తుగా పెట్టుకుంటాడు ఎవరన్నా? అవురా కనపడని గాలిని గుర్తుగా పెట్టుకుంటారా? మీ అయ్య పెద్ద లింగడు అప్పుడు సర్పంచ్ గిరి చేస్తానని 40 ఎకరాలు 4 ఎకరాలు చేసాడు. ఇక ఇయ్యాల నువ్వు ఉన్న 4 ఎకరాలు అంది ఎకరానికి 1 కోటి తెచ్చుకుంటుంది. అంటే 4 ఓట్లు. అవి కూడా మన ఇంట్లో బిడ్డలు వచ్చి మన ఇంట్లో 5 ఓట్లు కదా బిడ్డ, 4 ఓట్లు వచ్చాయంటే ఇంకో ఓటు ఎవరేలేదు బిడ్డ. వేయలేదురా. నువ్వు నాకు ఓటు వేయకూడదు మంటలు వచ్చి. ఎట్లెత్తరా? ఓటేస్తామని లోపడిపోయినా లిస్ట్ లోని పేరున్నాయి కానీ పక్కన గుర్తులేదు. ఎట్లా వేయాలరా బిడ్డ? గాలి కనబడదు కదా బిడ్డ, ఆ ఖాళీ ప్లేస్ ఉంది చూడు, అది నా గుర్తే బిడ్డ. ఖాళీ ఉన్న ప్లేస్ లో గాలి గుర్తని నాకెట్లా అర్థమవుతుందిరా? ఇక్కడ దాకా వచ్చిన దానికి ఖాళీ ఎట్లా పోవాలని నా ఓటును పక్కన గుర్తు మీద గుర్తు వచ్చిన. ఎంత పని చేసినావు బిడ్డ? నెక్స్ట్ టైం అలా చేయకు బిడ్డ, మన గుర్తు ఏదో చూసుకొని గుర్తు. అబ్బో 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 అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి సర్పంచ్ కి నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి కదా బిడ్డ. అంటే ఇక అమ్మడానికి మన దగ్గర ఏమున్నాయిరా? నా పాలకాలు నీ పాత ప్రెస్ తప్ప నిన్ను ఇష్టగాదురా నిన్ను అన్నా లింగన్న నేను చెట్ల కూర్చొని డిసైడ్ చేసినాం. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ నువ్వు సర్పంచ్ ఎమ్మెల్యే కాదు, డైరెక్ట్ సీఎం పోటీ చేస్తే అంతే. పోగులు పెడతా మీరంతా కలిసి నా పోగుని చెడగొట్టినారా? అవురా లింగా నేను ఇక్కడ కాదు, చెట్ల కింద నీ తొత్తుగాలు ఉన్నారు కదా అక్కడేసి తొక్కి బర్లకు దారకి రా బిడ్డ, రా బిడ్డ, రా వద్దు బిడ్డ, రావురా నిన్న
డాడీ